ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై కొద్దిసేపటి క్రితమే స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా తీర్పిచ్చారు. మే 6కి తీర్పు రిజర్వ్ చేశారు. మే 6కి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, ఉదయశ్రీ, కవిత లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ రోజు సిబిఐ కేసులో బెయిల్ పైన తీర్పును రిజర్వ్ చేశారు. కానీ జడ్జి ఎప్పుడైతే కోర్టు ప్రారంభం కాగానే ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పును మే 6వ తేదీన వెలువరిస్తానని చెప్పి స్పష్టం చేశారు. సో దాంతో ఈ రోజు రావాల్సినటువంటి సిబిఐ లిక్కర్ కేసు బెయిల్ కి సంబంధించినటువంటి తీర్పు కవితకు సంబంధించి మే 6న రాబోతుంది. అయితే అదే రోజుకు ఇప్పటికే ఈడీ కేసుకు సంబంధించినటువంటి బెయిల్ తీర్పును కూడా రిజర్వ్ చేసి పెట్టారు. అంటే మే 6వ తేదీన కవితకు సంబంధించినటువంటి ఈడీ, సిబిఐ రెండు కేసుల్లో కూడా అదే రోజు తీర్పు రాబోతుంది. సో ఓవరాల్ గా కూడా ఇప్పటి వరకు ఏదైతే కవిత తరపున బెయిల్ ఇవ్వాల్సిందే, ఏ విధంగానైతే కవితకు సంబంధించి అన్ని కూడా అంటే ఎవరో ఇతరులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకు ఆధారంగానే కవితను అరెస్ట్ చేశారు. కానీ ఎక్కడ కూడా కవితకు సంబంధించినటువంటి సాక్ష్యాలు ప్రత్యేకంగా ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి కవిత తరపున వాదనలు వినిపించారు. కానీ ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈ రెండు దర్యాప్తు సంస్థలు మాత్రం లిక్కర్ కేసులో కవిత కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు, సౌత్ గ్రూప్ కు సంబంధించి కీపింగ్ గా ఉన్నారు. మరోపక్క 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేయడంలో కూడా కవిత కీలక పాత్ర పోషించారనే విషయాన్ని కోర్టు ముందు దర్యాప్తు సంస్థలు స్పష్టం చేశాయి. పైగా బెయిల్ ఇవ్వడం వల్ల కవిత ఖచ్చితంగా ఆధారాలను మ్యానిపులేట్ చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేస్తారు. ఈ తరుణంలో బెయిల్ ఇస్తే ఖచ్చితంగా కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుకు ఇబ్బంది తలెత్తుతుందని చెప్పి దర్యాప్తు సంస్థలు స్పష్టం చేశాయి. సో మొత్తానికి ఈ కేసుకు సంబంధించి రెండు కేసుల్లో కూడా అంటే లిక్కర్ కేసుకు సంబంధించి అటు ఈడీ అరెస్ట్ చేసింది, ఆ తర్వాత సిబిఐ కూడా కవితను అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి ఈ రెండింటికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ల పైన తీర్పును మే 6వ తేదీన జడ్జి కావేరి బవేజా వెలువరించబోతున్నారు. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ వేశారు. దీనిపైన కావేరి బవేజా ఇవాళ ఈ నెల మే 6కి వాయిదా వేస్తూ ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిబిఐ, ఈడీ కేసుల్లో కవిత బెయిల్ పై తీర్పు ఈ నెల 6కి వాయిదా పడింది. బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై రౌజ్ అవెన్యూ కోర్టు వాదనలు ముగించింది. ఈ పిటిషన్ పై తీర్పును తొలుత ఇవాల్టికి రిజర్వ్ చేశారు. కానీ తీర్పు ఈ నెల 6కి వాయిదా పడింది.